రైట్. కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ గురించి మనందరికీ తెలుసు. అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్ మృతిని, అది కూడా యాక్సిడెంట్గా తాగి యాక్సిడెంట్ చేసుకున్నటువంటి దానిని రాజకీయం చేసుకోవటం కోసం ఇతర మతాల మీద వేసి రుద్ది ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి సైకో టెర్రరిస్టుల రూపంలో ఉన్నటువంటి పాస్టర్లు, కొంతమంది పాస్టర్లు, అందరూ అనుకోండి, నేను అంటట్లా, కొంతమంది పాస్టర్ల రూపంలో మానవత్వాన్ని మరిచి ఇంకా అదే ధోరణిలో చాలామంది దాన్ని హత్యగా, అసలు నిజంగా చెప్పాలంటే ఆ చనిపోయిన వ్యక్తే వచ్చి నుంచిని నేను హత్య చేయించబడలేదు, నేను యాక్సిడెంట్గా తాగి చనిపోయాను రా బాబు అని చెప్పినా కూడా నిన్నెవడు రమ్మన్నాడు, ముందు నువ్వు పో అనేలాగా ఉన్నటువంటి పాస్టర్లు ఉన్నారు ఈ టైంలో. ఇంకా వీళ్ళకి ఏ రకంగా చెప్పాలో తెలియట్లా. ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే, ముందు ఒక పాస్టర్ అయితే దీన్ని ఏదో ఒక రకంగా రాజకీయంగా ఉపయోగించుకుని నాయకుడు అయిపోదాం అనుకుంటున్నాడో, ఇంకొక ఏదన్నా అయిపోదాం అనుకుంటున్నాడో నాకైతే తెలియట్లేదు. కానీ ఎందుకని అతను చనిపోతే ఎవరో పట్టించుకోలేదు, ఎవరో పరామర్శించలేదు. తప్పదాగి చచ్చిపోతే ఎవడు పరామర్శిస్తాడు? నువ్వు రోడ్డుకి ఇడ్చినటువంటి ఆ కుటుంబాన్నే కదా. అప్పటి వరకు ఏదో కాస్తో కోస్తో గౌరవం ఉంటే అందరూ వెళ్ళి పరామర్శించేవాళ్ళు. నీకు లాంటి పనికిమాలని వాళ్ళు ఉండటం వల్లే ఆ కుటుంబం ఈరోజు రోడ్డున పడి వాళ్ళకున్నటువంటి పరువుని దిగజార్చుకున్నారు, నీలాంటి వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల. ఇంక ఎవరు వెళ్ళి ఆయనకి సంతాపం తెలియజేస్తారు? ఇకపోతే మరి ఈరోజు పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు ఇండియా వచ్చి కాశ్మీర్లో నువ్వు హిందువా కాదా అని వాళ్ళ పంచెలు, డ్రాయర్లు, ప్యాంట్లు ఊడతీసి చెక్ చేసి మరీ చంపినటువంటి టెర్రరిస్టుల గురించి, ఆ హిందువుల గురించి ఈ సోకాల్డ్ మాట్లాడేటువంటి పాస్టర్ సైకో టెర్రరిస్ట్ని ఏమని అడగాలి? ఇకపోతే చాలామంది ఇష్టం వచ్చినట్టు వాగారు, ఇష్టం వచ్చినట్టు మొరిగారు. కుక్కల కన్నా దారుణంగా, పిచ్చి కుక్కల కన్నా, శైరీ విహారంగా అంతకన్నా దారుణంగా చేసినట్టుగా నిజంగా ఇంత దారుణమైనటువంటి వ్యక్తులు వాళ్ళ కాదు టెర్రరిస్టులు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళే టెర్రరిస్టులు. వాళ్ళు వచ్చి ఎదురుగుండా వచ్చి చంపేసి వెళ్ళారు. కానీ వీళ్ళు మన ఇండియాలోనే ఉంటూ ఒక మతం మీద ద్వేషం పెంచుతూ ఇంకొక టెర్రరిస్టుల గ్రూపులను తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు కూడా టెర్రరిస్టులు అని చెప్పి నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా. ఇప్పటికైనా సరే ఇలాంటి వాళ్ళని సమాజంలో తిరగనివ్వకూడదు. వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళని కూడా అదే తరహాలో వీళ్ళని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఒక క్రిస్టియన్ కూడా చనిపోయారు, వాళ్ళ మతం ఏంటి అని కూడా అడిగి మరీ చంపేశారు. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. ఇకపోతే దీని గురించి మనతో మాట్లాడడానికి ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన దీని పరిస్థితుల్ని, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఈ పాస్టర్లు చేస్తున్న దానికి ఆయన ఏం సమాధానం చెప్తారనేది ఒకసారి అడిగి చూద్దాం. హలో వెంకటేశ్వర గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, చూశారు కదా కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్? అవునండి. దీన్ని మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సోకాల్డ్ పాస్టర్ల రూపంలో ఉన్నటువంటి సైకో టెర్రరిస్టులు కూడా ఇక్కడ కూడా ఉన్నారు. అక్కడెక్కడో కాదు, మన మధ్య తిరుగుతూ కొంతమందిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు నిత్యం చేసుకుంటూ, వాళ్ళల్లో పగని, ప్రతీకారాన్ని రగిలించే విధంగా వ్యాఖ్యలు చేసుకుంటూ పెంచి పోషిస్తున్నారు. ఇంకొక టెర్రరిస్ట్ గ్రూపుల్ని మన మధ్యనే పెంచుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ గురించి మీరే మాట్లాడారు. అవునండి. అంటే ఇప్పుడు మన పాస్టర్లు మొన్న 24, 23, 25 తేదీల్లో కదా జరిగిందండి. అవునండి. సరే, దాన్ని వదిలేస్తే అదే అక్కడ కూడా వద్దాం. రీసెంట్ గా ఈ రోజు కౌంటింగ్ జరుగుతుంది. అవునండి. హైదరాబాద్ లో ఒక ఎమ్మెల్సీ సంబంధించి. అవునండి. అంటే 280 ఓట్లు, 200 ఓట్లు సుమారు ఉన్నాయి. అవునండి. అయితే కాంగ్రెస్ అధికార పార్టీ, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఉంది. అవునండి. అయితే ఎంఐఎంకేనే బీజేపీకి ఓటింగ్. కాంగ్రెస్ దూరంగా ఉండిపోయింది ఎలక్షన్ కి, బీఆర్ఎస్ దూరంగా ఉండిపోయింది. అంటే ఇక్కడ ఏం చేశారు, ఎంఐఎం కి మద్దతు ఇచ్చారు ఈ రెండు పార్టీలు కలిపి. ఒక బీజేపీ వల్ల ఎక్కడ సాధ్యం అవుతుంది? ప్రజలంతా ఐకమత్యంగా ఉంటేనే కదా. అవునండి. ఇది లేదు, ఇది పెంచి పోషించేది. అటు కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, అటు తృణమూల్ కాంగ్రెస్ అయినా సరే
పాకిస్తాన్కి జిందాబాద్ అన్నోళ్ళని 10 నిమిషాలు టైం ఇస్తే నరికేస్తానన్నోళ్ళకి సోకాల్డ్ ఎవరైతే మద్దతు పలికినటువంటి మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకన్నా సిగ్గు లేకుండా ఇప్పటికీ నిజంగా వాళ్ళు ఏ రకంగా కళ్ళ ముందే ఒక ఇన్సిడెంట్ జరిగింది, నువ్వు హిందువా కాదా అని చంపేసిన తర్వాత కూడా మొన్న జరిగిందండి. ఒక ముస్లిం ఒక హిందూనైతే కాల్చి పారేసారండి, ఒక ముస్లిం అయితేనే ఉంచారండి. అలాంటప్పుడు ఒక ఎంఐఎంకి ఒక బీజేపీకి జరిగినప్పుడు ఈ ఆల 25 ఓట్ల వాళ్ళకి 63 ఓట్లు ఎన్నో పని ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నారు. ఇక్కడ పెంచి పోషించేది ఎవరు? నిజంగా మన రాజకీయ నాయకులు, మన రాజకీయ పార్టీలే, మన రాజకీయ నాయకులే. ఈ ఏళ ఐకమత్యం లేదు. ఈ ఏళ ఒగ్గానొకడు హిందువుల రూపంలో ఉన్నటువంటి మన రాజకీయ నాయకులే ఏదో ఎవరో మనోహర్ దాస్ గారు అన్నట్టుగా మన గొర్రెలే అన్నట్టుగా వీళ్ళు కూడా మన గొర్రెలే, హిందూ గొర్రెలే. ఇది హిందూ అనవద్దు, మనం హిందువులు అనుకుంటాం. మన భారతదేశ భవిష్యత్తుని నిలబెట్టే మొగుడు ఒకే ఒక్కడు మోడీ గారు. అవును అవును. నిన్న ఏ మతాన్నైనా సరే గౌరవించి, ఏ మతాన్నైనా గౌరవించమని. అలాగే మన దక్షిణ మోడీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? నీ మతం నువ్వు కాపాడు, నా మతాన్ని నేను కాపాడుతాను, సనాతన ధర్మం అన్నారు. ఎవరి వాళ్ళు కాపాడుకోమని చెప్తున్నారు. దాన్ని సవారాతో వంకర్లు పెట్టారు. ఇప్పుడు మీరు అన్నది పాస్టర్ ప్రవీణ్, అతను ఫుల్ గా తాగి చచ్చిపోతే అన్ని రిపోర్ట్లు అన్ని కలిసి తీర్చే ఈ దుర్మార్గులు ఏ ఒక్కడో కూడా ఇంకా సమర్థించలేదు. ఈ ఏళ జరిగిన దీని గురించి ఏ ఒక్కడో కూడా సమాధానం చెప్పలేదు. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పే ప్రకాష్ రాజ్ కానీ, ఇంకొక సోకాల్డ్ జర్నలిస్టుల రూపంలో ఉన్నటువంటి టెర్రరిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా హిందువుల మీదకి, క్రిస్టియన్ మీదకి, ముస్లిం మీదకి ఏ దాడి జరిగినా సరే వెంటనే జస్ట్ ఆస్కింగ్ పేరుతో మీడియాల ముందుకు, సోషల్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి ఇవి వేసి ఇది రెచ్చగొట్టేశారు, అది చేశారు అని చెప్పి కుక్కలు మురిగినట్టు మురిగేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నిజంగా ఏమైపోయారో కూడా తెలియదు వీళ్ళందరూ కూడా. మన దేశం ఆయువు పట్టు మీద విదేశాలు ఇద్దరు చంపారు, మన దేశం వాళ్ళు 26 చంపేశారంటే ఏ ఒక్క నాయకుడన్నా ఖండించారా? ఈ క్రైస్తవ మతస్థులు కానీ వీళ్ళు కానీ. మరి ఉండవిల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారండి. బీజేపీ అంటే ఒంటికాల మీద లెగుతాడు, గుజరాత్ అల్లలు అంటాడు, అయ్యి అంటాడు. ఇవాళ మోడీ దేశ భవిష్యత్తుని నిలబెడుతున్నాడు. కనీసం ఒక్క మాస సానుభూతి ఆయన ఎక్కడన్నా ఏదన్నా ఖండించిన జాడుందా? లేదండి. ఈ ప్రకాష్ రాజ్ ఏమన్నా మాట్లాడా? అవునండి. వీళ్ళంతా చాలా దేశ ద్రోహులండి వీళ్ళందరూనే. ఇవాళ బీజేపీ కోసం ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ అక్కడ అల్ల కొల్లారాలు నాశనం చేసేసి చూసారా? అవునండి. ఈ రోజున జమ్మూ కాశ్మీర్ లో కూడా నిరపాదవాదులు ఇంకా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఆర్టికల్ 317 రద్దు చేసిందండి. అక్కడ దాన్ని ఎవరన్నా మద్దతు ఇచ్చారా? మళ్ళీ తిరిగి కాంగ్రెస్ అయినా వచ్చింది. అవునండి. ఈ ఏళ కాంగ్రెస్ అక్కడ ఉన్న పోలీసు మద్దతు ఇస్తేనే వచ్చిందండి. అవును, ఆయన ఉమర్ అబ్దుల్లా సపరేట్ పార్టీ కానీ సపరేట్ పార్టీ అయినా కాంగ్రెస్ మద్దతుతోనే కదా వచ్చింది. ఈ ఏళ అక్కడ ఉన్న పోలీసులు ఏమీ చేయలేక వాళ్ళ మద్దతుతోనే కదా వీళ్ళు వచ్చారు. అంతే కదండి. డెఫినెట్ గా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా, గవర్నమెంట్ బలంగా నిలబడకపోతే కాశ్మీర్ లో ఉగ్రవాదం, ఎంత ఉగ్రవాదులు ఎవరైనా కానీ ఎంత హ్యాపీగా స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ కాంగ్రెస్ ఇవాళ రాహుల్ గాంధీ గారు వెళ్తున్నారు అంటున్నాడు. వెళ్ళినా ఉపయోగం లేదు. వీళ్ళందరినీ ఇప్పుడు వెళ్ళకుండా ఇప్పుడు ఏం చేయాలంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టేస్తే జమ్మూ కాశ్మీర్ 10 ఏళ్ల పాటు ఇలాంటివి నశించగలుగుతాయండి. లేకపోతే ఇది చాలా నిజంగానే ఇదే టైంలోనే ఆ పిఓకే కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కూడా మనం లాగేసుకోవాలి. అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? సింధు జలాలకి ఆపేయటం కాదు, మొత్తం అది తీసేసుకుంటేనే. బాబు మర్చిపోయిన హిందూ జలాలు అంటే గుర్తుకొచ్చింది. హిందూ జలాలో ఆపేత్తనని ఒక సంకేతం పంపారు. కానీ ఇప్పుడు నా 50-60 ఏళ్ళ నుంచి ఒప్పందాన్ని ఇవాళ రద్దు చేస్తానని చెప్పారు. ఇంకా పర్వాలేదు, మన ఫ్యాక్టరీ అక్కడ ఆనకట్ట కట్టాలి, ఆ జలాలు ఆగాలి. ఆ జలాలు ఆగిన తర్వాత ఈ లోగా ఇంకా సంవత్సరంన్నర పడితే కాళ్ళు కట్టుకుంటారు, ఏళ్ళతో మళ్ళీ ప్రాజెక్ట్ కట్టకుండా ఐక్యమత్య దేశాలతో కాళ్ళు చేతులు పట్టుకుని ఆపుతారు. మెయిన్ ప్రాజెక్ట్ కట్టాలి కదా. మన దగ్గర లాక్ లేదు సింధు జలాలకి, దాన్ని కట్టాలి. ఇప్పుడు ఇది సంవత్సరం పడుతుంది, 6 నెలలు పడుతుందో, వాళ్ళు స్వేచ్ఛగానే ఉంటారు. ఏమండి వీళ్ళంతా చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ బంగ్లాదేశ్ కూడా కారణం ఇదేనండి. ఆ రోజుని ఇందిరాగాంధీ గారికి అలా చేసుకుని బంగ్లాదేశ్ నిరగొట్టింది అని కొన్ని వదంతులు ఉన్నాయి. నాకు అంత ఐడియా లేదు, ఉన్నంతలో నాకు తెలుసున్న దాంట్లో చెప్తున్నాను. దానికి వీళ్ళు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో మనకి
ఈ బంగ్లాదేశ్ అంతా మనోళ్ళే అన్నట్టుగా చూసేసి ఉన్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలంలో మోడీ గారు M&M బిల్లులు పెడతాం కారణం ఇదే. బంగ్లాదేశ్ వీళ్ళంతా మన దేశంలోకి వచ్చేసారు వలసదారులుగానే. అవునండి, ఇప్పటికే వస్తానే ఉన్నారు కదా. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది నిజం. మీకు అడ్డొచ్చాను. చెప్పండి చెప్పండి. ఇవాళ విజయవాడలో అనుమానితులు 10 మందిని అదుపులో తీసుకున్నారే. అవునండి, ఎక్కడో ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ లో 10 మందిని తీసుకున్నారు. బాపట్ల, అటు ఒంగోలు, ఈ ఏరియాస్ లో కూడా, ఈస్ట్ వెస్ట్ గోదావరి లాంటి ఏరియాలు, తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్ లాంటి ఏరియాస్ లో కూడా కొంతమంది అనుమానితులను, హైదరాబాద్ పాత బస్తీలో ఇప్పటికీ మీరు నమ్మరండి, ఇప్పటికీ కూడా పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ నిన్న జరిగినటువంటి దాడి జరిగినప్పుడు కూడా బోళ్ళు మంది సంబరాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు. నిన్న పాక్ హై కమిషన్ ఢిల్లీలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ లో కూడా ఒకళ్ళు వ్యక్తి కేక్ తీసుకువెళ్తున్నారండి. ఏంటి సార్, దేనికి తీసుకువెళ్తున్నారు మీరు లోపలికి? కేక్ ఏంటి, కేకు దేనికి సంబంధించిన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని అడిగితే సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇండియాలోనే ఉంటూ, ఇండియాలోనే బ్రతుకుతూ, ఇండియా తిండి తింటూ ఇతర దేశాల్లో ఎక్కడా లేనటువంటి స్వేచ్ఛని భారతదేశంలో ఇస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు సోదరులుగా భావించి వాళ్ళకి అండగా నిలబడుతుంటే, ఇక్కడున్నటువంటి కొంతమంది ఇంకా పాకిస్తాన్ ఏదో అద్భుతం, ఇంకొకటో అనుకోవటం ఏ రకంగా చూడాలో అర్థం కాదు. లేదండి, ఇది మాత్రం చాలా దుర్మార్గం. పార్టీలు అయితే చేస్తున్నారండి. ఇవాళ ఏమండి తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఏం చేసిందండి? ఇవాళ ఎంత నాశనం చేసిందండి. అంతేందుకు సార్, పక్కన పాకిస్తాన్ ఓకే ముస్లిం కంట్రీ సూపర్ అనుకుందాం. ఎందుకని మరి పాకిస్తాన్లో తిండికి దిగాణ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళే కొట్టుకుని చచ్చిపోవటం, ఎక్కడ ఆర్థికంగా ప్రపంచం మొత్తంలోనే దిగువ స్థాయిలో ఉన్నటువంటి పాకిస్తాన్ నిజంగా అంత ఇష్టం ఉంటే, అంత ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళి బ్రతకచ్చగా వెళ్ళలేరు, అక్కడ ఉండనివ్వరు. అవును, ఈ దాడి చేసిన తర్వాత వాళ్ళ ఫోటోలు అలసలు చేస్తున్నాయి కార్లు చూసారా మీరు? అవునండి చూసారా? అవునండి. చిన్న చిన్న పిల్లల్ని టెర్రరిస్టులుగా మార్చి వాళ్ళ మైండ్ సెట్ని మార్చేసి ఎక్కడో వాళ్ళ కాదండి, నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కూడా కొంతమంది మీరు అన్నట్టు మనం అనుకున్నట్టుగా వీళ్ళు కూడా వాళ్ళ మైండ్ సెట్ని ఒక మతం మీద వ్యతిరేకతని, ద్వేషాన్ని, పగని రగిల్చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారండి ఇక్కడ మన సమాజంలో. వీళ్ళకి విదేశాల నుంచి ఫండ్ వస్తుందండి, మన దేశం చిన్న పిల్లలు చేయడానికి అండి వీళ్ళకి వచ్చి పనులు ఫండింగ్ వస్తున్నాయి. ఈ ఫండింగ్ ని మోడీ గారు కొంతవరకు ఆపారు. అవును, ఇంకా మూలాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, బీజేపీ లాంటి పెద్దలో ఇంకొకళ్ళు వచ్చి సెక్యులర్ గా ఉండటం తప్పులేదండి నిజంగా. కానీ నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నీ మతం గురించి నువ్వు చెప్పుకో, నీ మతాన్ని కాపాడుకోవటం నీ ధర్మం, అంతే తప్ప ఇతర మతాన్ని ద్వేషించటం, ఇతర మతాన్ని చేసుకోవటం ఎక్కడా లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ ఎప్పుడూ కూడా ఇతర మతాలను ఎప్పుడు కించపరిచింది అయితే కనిపించలే. దాన్ని సెక్యులర్ అంటామో, లేదంటే లౌకికవాదం అంటామో, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి వీళ్ళ సెక్యులర్ ముసుగులోనే ఇష్టం వచ్చినట్టు. అవును, ఈ నెలలో జరిగిన సంఘటనలు అండి, ఈ నెలలో జరిగిన ఈ నెలలో జరిగిన నిన్న జరిగిన ఎలక్షన్కే ఒక ఉదాహరణ తీసుకోండి. ఇంకా పోషిస్తున్నారు వీళ్ళు. అవునండి. నాకు మర్చిపోలేకపోతున్నాం. నేను మన పాస్టర్ గురించి అనేక రకాలుగా వాగారు. ఏ ఒక్కడనే ఎలా వచ్చి తప్పు అని ఎవడన్నా నోటుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? అవునండి. ఏదో మనం ఎంత వీక్ అయిపోతే వాళ్ళంతా బతకొచ్చాళ్ళు. అవునండి. మన సార్ ఇవాళ హైదరాబాద్ లో నెగ్గుతం ఏంటండి M&M నిన్న కాక ఇవాళ జరిగిన ధైర్యం సార్. నిజంగా చెప్తున్నాను కదా, హిందువులు చేతగాని వాళ్ళు, హిందువులు కలిసి కట్టుగా ఉండలేరు అని తెలుసుకున్నారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిపాలించిన, అంతకుముందు మొఘలులో ఇంకొకళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ మన రాజ్యాల మీద దాడులు చేసిన, హిందువుల మీద దాడులు చేసిన, ఇక్కడ ఉన్నటువంటి అనేక వనరుల్ని, సంపదని కొట్టు లాగేసుకున్నా కూడా హిందువులు ఏమి చెయ్యరు. ఇంకొక మాట, నిన్న కాక మొన్న ఈ వారం 10 రోజుల్లో ఈ నెలలే ఏదో దయాకర్ రావు ఎవరో ఉన్నారు కాంగ్రెస్ లీడర్. అవునండి నిజంగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం పేరు ఆయన పేరు? మండలి దయాకర్ అండి. మండలి దయాకర్. అవునండి. అతను ఏమన్నాడో వీళ్ళు ఏమన్నా మన కాంగ్రెస్ నేమో మన దేశాన్ని పాడు చేస్తున్నారు పాకిస్తాన్ అంటే. నేను పాకిస్తాన్ ఇష్టపడతాను, పాకిస్తాన్ ప్రేమిస్తాను, నేను ప్రేమిస్తానంటున్నాడండి. ఎంత దుర్మార్గం అండి అది. ఏమన్నా ఖండించేదా వచ్చాలో సార్. ఇదంతా కూడా
మన దేశం మన మన ఏమంటారు మన చేతగానితనాన్నే వీళ్ళు అలసుగా తీసుకుంటున్నారు. చాలా మంది కాంగ్రెస్ కూడా చేసిన కర్మ ఏమన్నా అంటే వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇవన్నీ నిజంగా దేశం గురించి మాట్లాడితే నాలుకలు కోసేసే చట్టాలు తీసుకురావాలి. దేశం సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఇతర దేశాలు మన దేశం మీద దాడి చేస్తున్నటువంటి ఇతర దేశాలని పొగిడేటువంటి కార్యక్రమాలు ఎవరైతే ఏ నాయకుడైనా సరే. ఇంకొక మాట అండి హరీష్ గారు, చెప్పండి. మొన్న మోడీ గారు ఈ ఎంఎండ్ఎన్ బిల్లుని తీసుకొచ్చారు కదా, స్థానికంగా నువ్వు 50 ఏళ్ళు ఉన్నావా లేవా అని ఈ బిల్లును దాన్ని తీసుకొస్తుంటే ఈ బుద్ధి లేని రాజకీయాలు చేస్తున్నాడు మోడీ, ఈ పనికిమాల రాజకీయాలు. మరి నిజాలు బయటపడిపోతాయి కదా సార్. ఎక్కడో మయన్మార్ నుంచో లేదంటే బంగ్లాదేశ్ నుంచో ఇంకొక రాష్ట్రాల నుంచో వచ్చినటువంటి ముస్లిమ్స్ ఇక్కడ దాదాపు ఉన్నటువంటి ముస్లిమ్స్లోనే 50 to 25 to 50% ఉన్నారు సార్. మీకు తెలియట్లా? వీళ్ళందరూ మొత్తం భయం ఏంటంటే మేమందరం ఇతర దేశాల వాళ్ళమి, మేము ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నాం అని చెప్పి తెలిసిపోద్దని. ఇంకొక మాట, అదే కేసీఆర్ మోడీ గారు ఎంఎన్ఎం బిల్ ని 50 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావా లేవా అని అడిగాడు అని బిల్లుని పెడితే మోడీని ఎదిరికించాడు. రాష్ట్రం నేను ఇడగొట్టుకుంటున్నాను, కావాలి నువ్వు ఆంధ్ర ఓడు పోవాలి కుక్కల్లారా, 50 సంవత్సరాల నుంచి ఆంధ్రాలో పుట్టినోడైతేనే మన ఆంధ్రాలో ఉన్న లేకపోతే నేను తవిరేస్తానని అదే కేసీఆర్ అన్నాడు. అతను చేసింది ఏర్పాటు వాదం కాదా? అవును, అంతే కదండి. మీరు ఒకసారి బాగా ఆలోచించండి. అవునండి, అది తప్పైతే ఇది తప్పే కదా. ఇప్పుడు అది రైట్ అయితే అది వాళ్ళ హక్కు అయితే ఇది హక్కే. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, 50 సంవత్సరాలు ఇక్కడ ఉన్న ఓడికే ఓటు హక్కు, ఇక్కడ ఉండండి, ఉండేవాడికి లేదా అతను పొమ్మన్నాడు. అవును, ఆ ఓటుకు కూడా లేదని తేల్చి చెప్పాడు. తర్వాత వేరే సంగతి, మోడీ గారిని ఈ బిల్లు గురించి వ్యతిరేకించే గాడిద గుట్టంగా కులాలమైన కుంపలాట పెడుతున్నాను అన్నాడు కేసీఆర్ ని, మోడీ గారిని. ఇదంటే రాజకీయ నాయకులా? కేసీఆర్ ఏమన్నాడు, కేసీఆర్ అది తప్ప ఇది తప్ప రెండు తప్పులా, ఏది రైట్? నిజమే సార్, నిజమే సార్. ప్రజలు ఆలోచించాలా, ప్రజలు అర్థం చేసుకోవాలా. రైట్ అండి వెంకటేశ్వర గారు. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకా అటు బీహార్లో ప్రాంతాల్లో కావచ్చు, హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్ లాంటి పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఎంతోమంది ముస్లిం నాయకులు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వలసదారుల్ని ఇక్కడ వీళ్ళు తెచ్చుకుని ఓటు బ్యాంకుని అంటే ఓటర్ ఐడి కావచ్చు, ఆధార్ కార్డులు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి అన్ని పత్రాలు వాళ్ళకి ఇచ్చి ఓటు బ్యాంకుగా మలుచుకుని, అందుకనే వీళ్ళు ఎప్పుడైనా మీరు చూసారో లేదో ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఏ ముస్లిం నాయకుడు కూడా నిలబడి గెలిచేటువంటి సత్తా దమ్ము ఈ భారతదేశంలో ఏ ఒక్క ముస్లిం నాయకుడికి లేదు. ముఖ్యంగా ఎంఐఎం లాంటి వ్యక్తులకు, అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులు ఆ పాత బస్తీని వదిలి మీరు కుకట్పల్లిలో కానీ, కుతుబుల్లాపూర్లో కానీ, లేదంటే ఎల్బీనగర్ కానీ ఇటు సైడ్ ఎక్కడికన్నా వచ్చి పోటీ చేసి గెలిచేటువంటి దమ్ముందా అంటే సమస్య లేదు. ఎందుకంటే వీళ్ళ బలం అక్కడే. అక్కడ మాత్రమే ఓట్లు ఇంకా పెంచుకుంటూ పోతారు. హిందువుల కన్నా ఎక్కువ మెజారిటీని వాళ్ళు అక్కడ ఓటర్లుగా చూపించుకుంటారు. వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకుంటారు. వాళ్ళని డెవలప్ అయితే కనుక మళ్ళీ వీళ్ళకు ఓట్లు వేయరు అని చెప్పి ఆ పాత బస్తీని పాత బస్తీగానే ఉంచుతారు. దాన్ని ఎక్కడా కూడా డెవలపింగ్ కానివ్వరు. అందుకని అక్కడికి మీకు మెట్రో రైలు వెళ్ళదు, హైవేలు రావు, రోడ్లు వెడల్పు జరగవు. ఇటువంటి టూరిజంకి అక్కడ ఎక్కువగా ఒక్క చార్మినార్ ప్రాంతంలోనే అక్కడ కొంతవరకు మాత్రమే ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప ఇంకొక వాళ్ళని ఎదుగుదల చేస్తే వీళ్ళ అస్తిత్వానికి చెడు వస్తుంది అని చెప్పి వాళ్ళు భావించి వాళ్ళ ఓటు బ్యాంకు కోసమే అనేకమైనటువంటి ముస్లింలని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తులు. ఇంకా 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 చాలా చాలా ఉన్నాయి. ఇదన్నీ మనం ఈ రోజుతో ఏదో 5 నిమిషాలతోనో 10 నిమిషాలతోనో పోయేది కాదు. ఈ చరిత్ర అంతా కూడా లోతుకు వెళ్తే కనుక చాలా దారుణమైనటువంటి విషయాలు వస్తాయి. సో ఏదేమైనా సరే సోకాల్డ్ ఇప్పటికైనా సరే హిందువులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఇది మన భారతదేశం. మనం ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛగా, ఇక్కడ ఉన్నంత గర్వంగా మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, ఇంకా ఏ ముస్లిం కంట్రీలో అయినా సరే, ఇంకా ఏ క్రిస్టియానిటీ కంట్రీలో అయినా సరే, మీరు ఈ క్రిస్టియానిటీ కంట్రీలో ఉండి వేరే క్రిస్టియాన్ని తిడితే వాళ్ళు ఊరుకుంటారేమో చూసుకోండి. ఇంకొక ముస్లిం కంట్రీలోకి వెళ్ళి వాళ్ళ ముస్లింలను తిడితే ఊరుకుంటారేమో చూసుకోండి. కానీ
మన భారతదేశంలో హిందూ దేశంలో మన హిందువులు మనల్నే తిట్టుకున్నా కూడా, క్రిస్టియన్లు మనల్ని తిట్టుకున్నా కూడా, ముస్లింలు వచ్చి మనల్ని తిట్టుకున్నా కూడా ఎవ్వరు ఏమీ అనరు. ఇది లౌకికవాదం, సెక్యులారిటీ, ఇంకొకటో బొచ్చు బొశానం అనుకుంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటారు. ఇప్పటికైనా సరే గుండెల మీద ధైర్యంగా చేసుకుని ఇది మన దేశం అని గర్వంగా చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కడో పాకిస్తాన్లో ఉంటే ఆ పాకిస్తాన్ నుండి వెళ్ళి అడగండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కళ్ళు తెరిచి చూపించేలా ప్రయత్నం చేసుకోండి. ఇతర ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇంకొకటి దేశం కావచ్చు, వేరే ఏ ముస్లిం కంట్రీ అయినా సరే, సోకాళ్ళు మీరు ఎవరైతే ఆ దేశాన్ని ఇష్టపడుతూ వాళ్ళ భావజాలాన్ని ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆ భావజాలంతో ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు కూడా ఈ భారతదేశాన్ని ఎంతోమంది వచ్చినా ఏమీ పీకలేకపోయారు. ఇలాంటి వాళ్ళు దీంతో సమానం ఇండియాకి, అంతే.